ఇతరుల కష్టాలు తమవని అనుకునే వ్యక్తిత్వం ఆయనది. ఆయన బిడ్డలు ఇద్దరూ కూడా అదే బాటలో పయనించేలా తయారయ్యారు. రాజకీయ కక్షల దురుద్దేశాలు, అసూయపరుల అనైతిక వ్యూహాలు, ప్రజల మనుషులను మట్టి కరిపించాలనే చెడు ఉద్దేశాలు ఏవైతేనేమి, మొత్తం మీద వైఎస్ఆర్ కుటుంబాన్ని ఒకటొకటిగా అనేక సమస్యలు చుట్టుముట్టాయి. పగవారికి కూడా రాకూడని కష్టాలు ప్రజల మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాటిని చూసి కన్నీరు మున్నీరయ్యారు షర్మిల మేనత్త విమలమ్మ. షర్మిలకు మేనత్తనని చెప్పుకోవడానికి నీకు చాలా గర్వంగా ఉంది. ఇంత పెద్ద టాస్క్ వరల్డ్ లో ఎవరు పూర్తి చేయలేని అటువంటి గొప్ప టాస్క్ ఒక రికార్డ్ బ్రేక్ చేసింది. ఒక స్త్రీ అయ్యుండి యవనస్త్రాలు ఇన్ని వేల కిలోమీటర్లు నడిచింది అంటే అది ఎవరికైనా గర్వకారణమే. స్పెషల్గా నేను ఆమె మేనత్తను కాబట్టి నేను ఇంకా చాలా గర్విస్తున్నాను. అది జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఏక దీక్షతో 3000 కిలోమీటర్స్ నడవడం అంటే అది ఎవరికీ సాధ్యం కాదు. యెహోవా యందు భయభక్తులు కల వాళ్ళకి ధైర్యం పుట్టును అని బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఆ వాక్య ప్రకారం ఆ బిడ్డ దేవుని మీద ఎక్కువ ఆధారపడుతుంది కాబట్టి అంత ధైర్యంగా అంత శక్తితో ముందుకు పోయింది. ఎవరికి సాధ్యం కాని విషయాలు దేవుడు వాళ్ళ ద్వారా చేస్తూ ఉన్నారు. ప్రేమగా చూసుకునే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాంది. ఆ బిడ్డ అట్లా రోడ్డు మీద ఉంటే అనుకునేదానికి చాలా బాధగా ఉంది. వదిని గురించి అనుకుంటే ఆ తల్లి ప్రాణం ఎంత కొట్టుకులాడిందో అనుకుంటే చాలా బాధేస్తుంది. ఒక పక్క కొడుకు జైల్లో ఉంటే, ఒక పక్క కూతురు రోడ్డు మీద ఉంటే ఏ తల్లికైనా ఎంత బాధగా ఉంటుంది. ప్రేమ, అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటారు. యాక్చువల్గా బిడ్డలు ఇద్దరు కూడా, షర్మిల జగన్ ఇద్దరు పేద ప్రజల మీద చూపించే ప్రేమ కానీ, ముసలి వాళ్ళ మీద చూపించే ఆదరణ, పసిపిల్లల మీద చూపించే ప్రేమ, అవన్నీ చూస్తుంటే వాళ్ళని దేవుడు ఎంత చక్కగా తయారు చేస్తున్నాడు మంచి లీడర్స్గా ఉండడానికి అని అనిపిస్తుంది. జగన్ ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు ప్రజల కష్టాలన్నీ తెలుసుకున్నాడు. ఇప్పుడు షర్మిలమ్మ పాదయాత్ర చేసి ఆ పేద ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని మంచి అడ్వైజర్గా వాళ్ళ అన్నకు ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. ఈ జనరల్ ఎలక్షన్స్ రాగానే జగన్ తప్పనిసరిగా సీఎం అవుతాడు అందరు నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు కాబట్టి తప్పనిసరిగా జగన్ సీఎం అవుతాడు. అప్పుడు చెల్లి మంచి అడ్వైజర్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను.